సాక్ష్యం మునీంద్ర తర్వాత శ్రీనివాస్ గారు కూడా చెప్పి ఉన్నారు. లైక్ షేర్ ఎన్నో నెలలో చెప్పారు, 18వ నెల అవునా, 19వ నెల అంటే సంవత్సరపు నెల అవునా, పుట్టిన సంవత్సరంన్నర తర్వాతే ఆమెకు ఏం ప్రారంభమైంది అంటే శ్రమలు ప్రారంభమైంది. ఏం ప్రారంభమైంది అందరూ చెప్పాలి, ఏం ప్రారంభమైంది? శ్రమ. సాధారణంగా అంత చిన్న వయసులో, మన మాటలో చెప్పాలంటే అముక్షమో తెలియని చిన్న వయసులోనే ఆమెకు శ్రమలు ప్రారంభమైనవి. సో అప్పటి నుంచి కూడా ఎందుకు ఈ హెలన్ గారు మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్తూ ఉన్నాను జాగ్రత్తగా. బైబిల్ గ్రంథంలో కూడా సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటన్నమాట అంటే నీతి మంతులను జ్ఞాపకం చేసుకుట ఆశీర్వాదకరము. అందరూ చెప్పండి ఏంటన్నమాట, నీతి మంతులను జ్ఞాపకం చేసుకుట ఆశీర్వాదకరం. అడుగుతూ ఉంటారు, మీరు దాంతో పాటు చెప్తూ ఉంటారు. ఓకేనా? సో నేను ఎక్కువ చెప్పు మేము విసిగించను, ఒక అరగంట లోపే సార్ నాకు అరగంట ఇచ్చాను లోపే నేను ముగించిన మాటలు ముగిస్తాను. ఓకే. సో తన జీవితంలో అతి చిన్న వయసులోనే ఏమి ప్రారంభమని చెప్పాను, ప్రారంభమైంది. అదే సామెత గ్రంథంలో కూడా మరొక మాట ఉంది. ఏంటన్నమాట అంటే శోధనలు శ్రమ దినాన్న నీ కురికి అనగా నీవు శాంతకాలను వాడవద్దు అంటున్నాడు. ఆ తర్వాత యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదివితే శోధనలు సహించువారు ధన్యులు అని మాట్లాడుతారు. అవునా? ఎవరు ధన్యులు అంట? శోధనలు సహించేవారు. మనిద్దరు చెప్పట్లేదు. ఎవరు ధన్యులు? శోధనలు సహించువారు ధన్యులు. అయితే సో మేడం గారు ఎవరు, హెలన్ గారు, సో చిన్న వయసు నుంచే వారు ఏం సహించారంటే శోధనలు సహించారు. విద్యారాజ్యం విమాన సంగీత స్వరం వాయిస్ మెసేజ్ ఉదయం తన బాడీ అంతా వీక్ అయిపోయినా, తన బాడీలో ఉంటున్న అవయవాలన్నీ వీక్ అయిపోయినా, తన బ్రైన్ అయితే దేవుడు ఏం చేశాడంట, ఆశీర్వదించాడంట. సో తన బ్రైన్ చుట్టూ కూడా దేవతల కచ్చి వచ్చి మెసేజ్ వాట్సాప్ 165 మెసేజెస్ ఫ్రమ్ 11 చాట్స్. నేను అనుకున్నాను మునీంద్ర చెబుతున్నప్పుడు హోమ్ బటన్ సింహం ముఖం భారత్ దివ్యాంగ్ పార్టీ బ్రైన్ క్యాన్సర్. అవునా మునీంద్ర? ఓకే, బ్రైన్ క్యాన్సర్. సో ఈనాటి కాలంలోనే క్యాన్సర్. కానీ మరి తన జీవితంలో నిజంగా అనుకోవాలి దేవుడి బ్రైన్ క్యాన్సర్ అంటే చాలా రికార్డ్ బటన్ డబుల్ ట్యాప్ టు యాక్టివేట్. ప్రయత్నం చేస్తుందండి. అలాగే స్వార్థం మా పరిశుద్ధతను శుద్ధతను ముఖ్య చూస్తున్న వారిలో మా ఏ మీటింగ్ విజయంతో సహాయం చేయండి. మీకు అత్యున్నతంలో హృదయపూర్వక ప్రార్థించండి, పొందించండి. అలాగే ఈ యొక్క సుభద్ర ఆంధ్ర హాస్టల్లో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని మా పొందించండి, ఫలించండి. మీకు అంత మహిమ ప్రార్థించండి. అత్యున్నతంలో హృదయపూర్వక ప్రార్థించండి, పొందించండి.